హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను ఒక సీజనల్ వెజిటబుల్‌తో కర్రీ చూపిస్తాను. పచ్చి అలసందలతో చాలా టేస్టీగా ఉండే కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. మసాలాస్ ఎక్కువ లేకుండా చాలా బావుంటది. వీటిని ఇంగ్లీష్‌లో అయితే కౌ పీస్ అంటారు. కొంతమంది బొబ్బర్లు అంటారు. మా రాయలసీమ అయితే అలసందలు అంటాము. ఇది సీజనల్. ఇప్పుడు మంచిగా దొరుకుతాయి పచ్చివి. నార్మల్‌గా అయితే మనం ఎండిపోయిన డ్రై దానిలతో మనం కర్రీ చేసుకుంటాము. సో, ఇలా పచ్చి ఉన్న దానిలతో చేసుకుంటే చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా చాలా బావుంటది. ఇలా సీడ్స్ అన్నీ తీసేసుకున్నాక వాష్ చేసుకోండి. ఏదైనా లేయర్ అట్లా ఉంటది. మనము ఇవి పచ్చివి గదా! దానికి లేయర్స్‌తో కవర్ అయ్యుంటది. సో, అవి ఉంటే రిమూవ్ చేసేసుకొని, ఇలా వాష్ చేసేసుకొని గిన్నెలోకి పక్కన తీసేసుకోండి. ఇలా ఇవన్నీ ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకోండి. ఇదైతే కుక్కర్‌లో చేస్తున్నా. ఇలా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, మెంతులు కొన్ని యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోనే ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. హాఫ్ ఆనియన్ ఇలా స్లైసెస్‌లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోనే కరివేపాకు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి మంచిగా రోస్ట్ చేసేసుకొని, వాష్ చేసుకున్న అలసందులు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అలసందులు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో 1 పొటాటోని ఇట్లా క్యూబ్స్‌లా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇవి కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. అలసందులు, పొటాటోస్ అన్నీ యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు హాఫ్ ఆనియన్ ఇలా క్యూబ్స్‌లా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా ఇవన్నీ యాడ్ చేశాక ఒక 1 మినిట్ మంచిగా రోస్ట్ అవ్వనియండి. 1 మినిట్ రోస్ట్ అయ్యాక ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోండి. ముందుగా పసుపు కొంచెం, మీ స్పైస్ లెవెల్ బట్టి కారం పొడి, ధనియాల పొడి ఒక 1 స్పూన్, ఒక 1 స్పూన్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోండి. డ్రైడ్ కోకోనట్ పౌడర్. అండ్ ఇందులోనే టేస్ట్‌కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేశాక ఒక 1 మినిట్ మంచిగా మిక్స్ చేసి రోస్ట్ అవ్వనియండి. ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి 1 మినిట్ రోస్ట్ అయ్యాక ఇందులో కర్రీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది మీ విష్. మీరు కొంచెం థిక్‌గా కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోండి. లేదు కొంచెం పలుచగా కావాలంటే కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువైనా పర్లేదు. మనం పొటాటోస్ యాడ్ చేసాం కాబట్టి కర్రీ అనేది థిక్‌గానే ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్‌లో కారం, ఉప్పు అంతా సరిపోయిందో లేదో చూసుకోండి. వాటర్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇలా 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా ఎళ్ళాక ఇవనేది మంచిగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ స్పూను. అండ్ ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి అంతే. పచ్చి అలసందలు కర్రీ అనేది రెడీ. ఇది రైస్‌లోకి బావుంటుంది, రోటీస్‌లోకి బావుంటుంది, రాగి ముద్ద అన్నిట్లోకి చాలా బావుంటుంది. అండ్ దోసల్లోకైతే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇప్పుడు సీజనల్ ఇవి మంచిగా దొరుకుతాయి. సో, తీసుకొని ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. మీకు గానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.